ప్రియులారా, ఈరోజు మనం ప్రకటించబడిన రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనమును గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సార్వత్రిక సంఘము విశ్వసిస్తున్న ప్రాముఖ్యమైన సిద్ధాంతాలలో ఒకటి దైవ త్రిత్వములో యేసుక్రీస్తు వారు రెండవ వ్యక్తి. ట్రినిటీలో సెకండ్ పర్సన్గా మరి సార్వత్రిక సంఘము యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తుంది. మనము అదే విశ్వసిస్తున్నాం. త్రిత్వములో రెండవ వ్యక్తిగా మనం భావిస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తి తండ్రి అయితే రెండవ వ్యక్తి యేసుక్రీస్తు వారు, మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. దేవుడు త్రియేకుడుగా ఉన్నాడు అనే సిద్ధాంతము మరి ఆదిమ క్రైస్తవ సంఘం నుంచి విశ్వసిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అడ్డుపడే విషయాలు ఏంటంటే, యేసు దేవుని కుమారుడా, యేసు మనిషి కుమారుడా, యేసు ప్రవక్త, యేసు ఒక డివైన్ పర్సనా అని ఇలా రకరకాలైన భావములలో యేసు ప్రభు వారి గురించి ఈరోజు లోకము మాట్లాడుకుంటూ ఉంది. కొన్ని వర్గాల వారు యేసుక్రీస్తుని కేవలము దేవుని కుమారుడుగా మాత్రమే విశ్వసిస్తారు. కొన్ని వర్గాల వారు ఈయన ఒక ప్రవక్తగా భావిస్తారు. కొన్ని వర్గాల వారు ఈయన ఒక డివైన్ పర్సన్గా భావిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మా భూలోకంలో మంచి సేవ చేసి బ్రతికిన వ్యక్తుల వల్ల ఈయన కూడా ఒక వ్యక్తి అని కొందరు భావిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ మనుషుల భావనలు, ఆలోచనలు. దేవుని గ్రంథము, దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్తుందో ఈరోజు మనం ఆలోచించబోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నా ధ్యానాన్ని 3 విషయాలలో నేను మరి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి విషయం ఏంటంటే, అపరిమితము పరిమితములోకి అడుగుపెట్టింది. ఇన్ఫైనైట్ ఎంటర్డ్ ఇంటూ ఫైనైట్. ఇది మొదటి విషయం. రెండవ విషయము, దైవత్వం మానవత్వంలోనికి వచ్చింది. డివైనిటీ ఎంటర్డ్ ఇంటూ హ్యుమానిటీ. ఇది రెండవ విషయం. మూడవ విషయముగా నిత్యత్వము మరి కాలంలోనికి వచ్చింది. ఎటర్నిటీ ఎంటర్డ్ ఇంటూ టైం. ఇలా ఒక 3 విషయాల ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనమును, ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మరి మనం ముందుగా ఆలోచించినట్లుగానే యేసుక్రీస్తు వారు మరి త్రిత్వములో రెండవ వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు త్రియేకుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మరి ఈరోజు మనం చర్చించట్లేదు, కానీ ఆ ఒక్క విషయాన్ని నేను ప్రస్తావించి నేను ధ్యానంలోనికి తీసుకెళ్తూ ఉన్నాను. అయితే మనం ఆలోచించబోతున్న మొదటి విషయం ఏంటంటే, అపరిమితము పరిమితిలోనికి అడుగుపెట్టింది. అంటే ఇన్ఫైనైట్ ఎంటర్డ్ ఇంటూ ఫైనైట్. ఈ మొదటి విషయం యొక్క సందేశము, సారాంశం ఏంటంటే, దేవుడు అపరిమితంలో ఉన్నాడు, ఇన్ఫైనైట్లో ఉన్నాడు. మనుషులమైన మనమంతా కూడా ఫైనైట్లో ఉన్నాము, అంటే పరిమితిలో ఉన్నాం. పరిమితిలో ఉన్న మనము మానవులు అపరిమితుడైన దేవుని చెంతకు చేరుకోలేకపోతున్నారు. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేద్దాం. పరిమితిలో ఉన్న మానవ సమాజము, మానవాళి అంతా కూడా అపరిమితుడైన ఇన్ఫైనైట్గా ఉన్న దేవుణ్ణి ఫైనైట్గా ఉన్న మనుషులు సమీపించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అపరిమితంలో ఉన్నాడు, మనము పరిమితిలో ఉన్నాము. మరి ఈ మధ్య ఉన్న ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి మధ్యవర్తి అవసరమైంది. అది మనం గమనించాలి. దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు పరలోకములో. మనుషులంతా కూడా పాపముకు లోనైపోయారని బైబిల్ గ్రంథం చెప్తుంది. మన భారతీయులు పూర్వీకులు కూడా అదే విశ్వసించారు. ఎన్నో యజ్ఞయాగాలు చేశారు, కర్మ మార్గాలు అనుసరించారు, ఆ తర్వాత జ్ఞాన మార్గాన్ని అనుసరించారు, ఆ తర్వాత భక్తి మార్గాన్ని అనుసరించారు, ఆ తర్వాత గురుతత్వాన్ని అనుసరించారు. ఇక లాభం లేదని దేవుడి అవతారం ఎత్తి మానవుడై వస్తే తప్ప మానవాళికి విమోచన, ముక్తి లేదని మన భారతీయులు ఎంతోమంది మరి అన్వేషించారు, ప్రార్థనలు కూడా చేశారు. అది యేసుక్రీస్తు వారిలో నెరవేరుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా.
అపరిమితుడైన దేవుడు పరిమితిలో ఉన్న మానవులను రక్షించాలంటే మరి ఎంత దూరం ఉంది? ద డిస్టెన్స్ బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ ఫైనైట్ ఈజ్ ఇన్ఫైనైట్. అంటే అపరిమితం నుంచి పరిమితికి ఎంత దూరం ఉందంటే అపరిమితమే. మానవుడు అపరిమితంలోకి వెళ్ళడానికి సాధ్యపడదు. ఇక ఉన్న ఏకైక మార్గం ఏంటంటే అపరిమితంలో ఉన్న దేవుడే పరిమితిలోనికి రావాల్సిందే. మరలా చెప్తాను, దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన యొద్దకు ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన అపరిమితంలో ఉన్నాడు. పాపానికి లోనైపోయిన మానవ సమాజం అంతా పరిమితిలో ఉండిపోయింది. కాబట్టి వెళ్ళటానికి, సమీపించడానికి అవకాశం లేకుండా పోయింది. బైబిల్ గ్రంథం మనకేం చెప్తుంది? రోమాపత్రిక 3:9 ప్రకారంగా యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపముకు లోనై ఉన్నారు. అందరూ, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్తుంది బైబిల్. అందరూ ఏ భేదం లేదు, పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే సమీపించలేకపోతున్నారు. అపరిమితుడైన దేవుని దగ్గరికి సమీపించలేకపోతున్నారు, పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే మానవులు పరిమితిలో ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడట? సమీపించరాని తేజస్సులో ఉన్నాడు దేవుడు. సమీపించరాని తేజస్సులో ఉన్న ఆయన మరి అమరత్వంలో ఉన్నాడు. మనుషుల్లో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక, ఆమేనంటూ మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు తిమోతికి రాస్తూ. ఆయన సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆపాదిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మా మహోన్నతమైన మరి సమీపించరాని వెలుగులో, తేజస్సులో ఉన్నట్లుగా ఇక్కడ భక్తుడైన పౌలు గారు వర్ణిస్తూ ఉన్నాడు ప్రియులారా తిమోతికి రాస్తూ. ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. అంత పరిశుద్ధుడుగా ఉన్న దేవుణ్ణి సమీపించలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం, మానవులమైన మనమంతా కూడా. ఎందుకంటే ఆయన అపరిమితుడుగా ఉన్నాడు. మానవ సమాజం పరిమితిలో ఉంది. అందుకే యాకోబు పత్రిక 1:1 కూడా మనం ఒక మాట చూస్తాం. యాకోబు గారు రాసిన పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అనే మాట చూస్తున్నాం. అంటే దేవుడు మహిమ ప్రభావాలతో మనకు కనబడుతున్నాడు. దేవుడు జ్యోతిర్మయుడిగా ఉన్నాడు. వెలుగుతున్న, ప్రకాశించుచున్న గొప్ప మహిమతో దేవుడు నిండి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే పౌలు గారు ఏమంటున్నారు? సమీపించరాని తేజస్సులో దేవుడు వహించుచున్నాడు. అంటే అపరిమితంలో ఉన్నాడు దేవుడు. జ్యోతిర్మయుడిగా మరి వెలుగు సంబంధుగా పరిశుద్ధుడిగా మనకు దేవుడు కనబడుతూ ఉన్నాడు. అయితే ఆ దేవుని దగ్గర నుంచే మరి త్రిత్వములో ఉన్న రెండవ వ్యక్తి యేసుక్రీస్తు వారు రావటం జరిగింది. అది మనం క్లియర్గా యోహాను గారు రాసిన సువార్తలో మనం చూస్తాం. రండి, యోహాను సువార్త 1:1 సమీపించరాని తేజస్సులో వహించుచున్న ఆ దేవుని చెంత ఉన్న యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు ఇలా రాస్తున్నారు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరి వాక్యము? ఈ వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యము దేవుడై ఉండెను అంటున్నారు. ఎవరి వాక్యము? 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరు శరీరధారిగా వచ్చింది? యేసుక్రీస్తు వారు. ఈయన ఆదియందు దేవుడితో ఉన్నారు. ఎవరు సమీపించలేని తేజస్సులో, ఆ మహిమలో పరిశుద్ధుడైన దేవుడితో ఉన్న వ్యక్తి ఈయన. దైవత్రిత్వంలో రెండవ వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఈయన మరి వాక్యమై ఉన్నాడట. ఆ వాక్యము శరీరధారి ఈ లోకానికి రావటం జరిగింది. మరి ఎవరి వాక్యం అంటే వాక్యము దేవుడై ఉండెను. ద వర్డ్ వాజ్ గాడ్ అని ఉంది ఇంగ్లీష్లో. In the beginning was the word, and the word was with God, and the word was God అని ఉంది బైబుల్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రియులారా.
అంటే వాక్యము దేవుడై ఉన్నాడు. అందుకే మనము దైవత్రిత్వములో రెండవ వ్యక్తిగా యేసుక్రీస్తు వారిని మనము సార్వత్రిక సంఘము విశ్వసిస్తుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ వాక్యము శరీరధారి అయి మరి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును అని మనం చూస్తున్నాం. అంటే దేవుడు మరి అపరిమితంలోనున్న దేవుడు మరి పరిమితిలో ఉన్న మన దగ్గరకు వచ్చేసాడు. ఎలాగంటే మానవ శరీరాన్ని ధరించుకొని ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి రావటం జరిగింది ప్రియులారా. ఈ లోకానికి రావటం జరిగింది. ఇది ఎంత గొప్ప తరుణం ఆలోచించండి. దేవుడు మానవుడై ఈ లోకానికి వస్తున్నాడంటే ఎంత గొప్ప తరుణం. అందుకే యోహాను గారు మరి ఎంతో ఆశ్చర్యంగా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. యోహాను గారు ఎంతో ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాడు. చూడండి 10వ వచనం, ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను. ఒకసారి చదవండి మళ్ళీ. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను. ఆయన యేసుక్రీస్తు వారట లోకంలో ఉన్నాడంట. కానీ ఆ కలిగిన లోకం ఎవరి మూలంగా కలిగింది? యేసుక్రీస్తు వారిని కలిగింది. వాట్ ఏ వండర్ఫుల్ సెంటెన్స్. యోహాను గారు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు చూడండి. ఆయన లోకములో ఉన్నాడట, కానీ ఆ లోకం ఆయన మూలంగా కలిగింది. ఎవరి మూలంగా అయితే ఈ లోకము సృజించబడిందో ఆ సృష్టిలోనికి కాలు పెట్టాడు దేవుడు. ఇది ఆశ్చర్యకరమైన పరిణామం కదండి. ఎంత అద్భుతమైన విషయం. పరిమితిలో ఉన్న మానవ సమాజాన్ని ప్రేమించి అపరిమితంలో వహించుచున్న సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు మానవ ఆకారాన్ని ధరించుకొని భూలోకంలో కాలు పెడితే ఎలా ఉంటుంది? కలిగించిన సృష్టిలోనికి ఆయన మానవుడై రిక్తుడై కాలు పెట్టాడట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ప్రియులారా. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే దేవదూతల సైన్య సమూహం దిగిపోయినాయి. యేసువారు దావీదు పట్టణం ముందు పుట్టినప్పుడు అక్కడ ఎలా జరుగుతుంది? 2వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే ప్రియులారా, మరి దేవదూత వచ్చి గొర్రెల కాపరులకు చెప్పిన తర్వాత మరి ఆ సమయంలో ఏం జరిగింది? 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన భూమి మీద మనుషులకు భూమి సమాధానం కలుగును గాకని దేవునికి స్తోత్రం చేయుచుండెను. దేవుడు మానవుడై ఈ లోకానికి వచ్చేసరికి సర్వ సమూహం దిగిపోయింది పరలోకం నుంచి భూలోకానికి. ఎందుకంటే సర్వలోకాన్ని కలిగించిన వాడు మానవుని స్వరూపం ధరించుకొని అపరిమితాన్ని విడిచిపెట్టి పరిమితిలోకి అడుగుపెట్టాడు. అద్భుతమైన పరిణామం. దేవదూతల సర్వ సైన్యం దిగిపోయిందట పరలోకం నుంచి భూలోకానికి. దేవునికి మహిమ ఘనతని స్తుతిస్తున్నాయి. దావీదు పట్టణం ముందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దేవుడు అపరిమితాన్ని విడిచిపెట్టి మరి పరిమితిలోనికి వచ్చేశాడు. అద్భుతమైన పరిణామం ఇది. దేవదూతల సైన్య సమూహం దిగిపోయి ఆ దైవ మానవుణ్ణి స్వాగతించిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులా. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు విశ్వాసం ఉంచు ప్రతివాడు అనే మాట మనం చదువుతున్నాం. అందరికీ తెలిసిన మాటే. ఆయన ప్రేమ మన పట్ల వెల్లడైంది ప్రియులారా. ఆ అపరిమితాన్ని విడిచిపెట్టి మానవ ఆకారాన్ని ధరించుకొని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన పుట్టిన సమయము దైవదూతల సైన్య సమూహం దిగిపోయిందంట పరలోకము నుండి. ఎందుకంటే ఆయన లోకములో ఉండెను, కానీ ఆ లోకము ఆయన మూలముగా కలిగెను. ఎంత ఆశ్చర్యంగా ఉంది ఆ వాక్యము. ఆయన లోకములో ఉన్నాడట, కానీ ఆ లోకం ఆయన మూలంగా కలిగింది. సృష్టించిన దేవుడు సృష్టిలోకి అడుగు పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి గొప్పతనం అది ప్రియులారా. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు వారు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఉంచుకొని లేదు. మనం అనుకుంటున్నాం కదా, దైవత్రిత్వంలో రెండో వ్యక్తి ఆయన దేవుడై ఉన్నాడు, దేవుడి స్వభావంలో ఉన్నాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆహా, ఇలాంటి గొప్ప దేవుని ముందు మనం సాగిలపడి ఆరాధించక తప్పదు. ఎందుకంటే తూర్పు దేశపు జ్ఞానులు సైతమే బాలుడైన యేసువారి ముందు సాగిలపడి సాష్టాంగపడి ఆయన ఆరాధించి వెళ్ళారు.
దేవుడు అపరిమితుడైన దేవుడు మరి ఆ అపరిమితాన్ని విడిచిపెట్టి మరి ఫైనైట్లో ఉన్న మన దగ్గరికి ఇన్ఫైనైట్ నుంచి ఫైనైట్లోకి దేవుడు రావాల్సి వచ్చింది. ఎందుకంటే మానవులంతా కూడా పాపం చేసి దేవుడికి దూరం అయిపోయారు. పరిశుద్ధుడైన దేవుని సమీపించడానికి అవకాశం లేకుండా చాలా దూరం వచ్చింది మధ్య మానవాళికి దేవునికి. మానవుడు పరిమితంలో ఉన్నాడు మానవుడు, దేవుడు అపరిమితంలో ఉన్నాడు. వీళ్ళిద్దరికి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. మరి దీన్ని పూరించటం ఎలా? దెర్ ఈజ్ నో ఛాన్స్ టు రీచ్ ఇన్ఫైనైట్ ఫ్రమ్ ఫైనైట్. అవకాశం ఉందా? ఫైనైట్ నుంచి ఇన్ఫైనైట్కి రీచ్ చేయగలిగే అవకాశం ఉందా? నో ఛాన్స్. ఎందుకంటే మానవాళ్ళంతా కూడా పాపంలో బంధించబడ్డారు, పాపానికి లోనైపోయి ఉన్నారు. ఇక దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఛాన్స్, ఇన్ఫైనైటే ఫైనైట్లోకి ఎంటర్ అవ్వాలి. అదే జరిగింది. యేసువారు ఈ లోకానికి పుట్టారంటే క్రిస్మస్ అని మనం చెప్తున్నాం. ఏం జరిగిందంటే అపరిమితుడైన దేవుడు పరిమితిలోనికి కాలు పెట్టాడు, పరిమితిలోకి వచ్చాడు. సర్వలోకాన్ని సృజించిన దేవుడు సృష్టిలోనికి అడుగు పెట్టాడు. ఎందుకంటే మనందరినీ దేవునికి సమీపస్తులను చేయడానికి. సమీపించరాని తేజస్సులో వహించుచున్న దేవునికి మనము ఎట్టి పరిస్థితుల్లో సమీపించలేం. ఎందుకంటే మనమంతా పాపానికి లోనైపోయాం. కాబట్టి దేవుడే మరి లోకానికి పరిమితిలోనికి అడుగుపెట్టి సమీపించలేని స్థితిలో ఉన్న మనందరినీ దేవునికి సమీపస్తులుగా చేశాడు యేసయ్య. అంటే మధ్యవర్తి కావాల్సి వచ్చింది. 1 తిమోతి 2:5 మనకు తెలుసు కదా, దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈ సమీపం చేయడానికి మధ్యవర్తి కావాలి. అపరిమితిలో ఉన్న మనుషులు, దేవుడు పరిమితిలో ఉన్న మనుషులు, వీళ్ళిద్దరినీ కలపాలంటే మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి అపరిమితంలో ఉండాలి, పరిమితంలో కూడా ఉండాలి. అప్పుడే ఇద్దరిని సంధి చేయగలడు. మనం లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్లు చూస్తూ ఉంటాం కదా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు తెలుగులోకి అనువదించే వాళ్ళు ఇంగ్లీషు వచ్చి ఉండాలి, తెలుగు భాష వచ్చి ఉండాలి. ఈ రెండిట్లో ఏది రాకపోయినా ఇద్దరిని కనెక్ట్ చేయలేరు. అది మనకు తెలిసిన వాస్తవమే కదా. ఇప్పుడు అపరిమితములో ఉన్న దేవుని చెంతకు పరిమితిలో ఉన్న మానవులు జత చేయాలంటే ఆ మధ్యవర్తి అపరిమితంలో ఉండిన వాడై ఉండాలి, పరిమితిలో కూడా ఉండాలి. ఇప్పుడు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. సమీపించలేని తేజస్సులో ఉన్న ఆయన దగ్గరకు మనందరినీ సమీపస్తులను చేశాడు. ఎఫెసీ పత్రిక 2:13 చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:13. అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి మనల్ని సమీపస్తులను చేశాడు. ఆయన తండ్రి సన్నిధికి మనల్ని నడిపించగలుగుతున్నాడు. 18వ వచనం. ఆయన ద్వారానే మనము ఉభయములను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. తండ్రి సన్నిధికి మనం ఎలా చేరగలిగాం? త్రూ ద మీడియేటర్ యేసుక్రీస్తు వారు. నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవరు వెళ్ళలేరని చెప్పేశాడు. ఎందుకంటే బికాస్ అపరిమితిలో ఉన్న దేవుణ్ణి పరిమితిలో ఉన్న మానవుడు సమీపించాలంటే మధ్యలో మీడియేటర్ కావాల్సి వచ్చింది. ఈయన అపరిమితిలో నుంచి పరిమితిలోనికి వచ్చేశాడు. అది యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనంలో మొదటి విషయం ప్రియులారా. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే దైవత్వము మానవత్వంలోనికి ప్రవేశించింది. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ విషయాన్ని మనము కాస్తంత ఆలోచించాలి. దైవత్వము మానవత్వంలోనికి ప్రవేశించటం ఏంటి? కొలస్సీలకు రాసిన పత్రిక, డివైనిటీ ఎంటర్డ్ ఇంటూ హ్యుమానిటీ. ఒక డివైన్ పర్సను, దైవత్వం కలిగిన యేసుక్రీస్తు వారు మానవత్వంలోకి వచ్చేశారు. ఎందుకంటే ఆయన దేవునితో సమానుడుగా ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. దేవుడై ఉన్న ఆయన దేవునితో ఉండకూడదని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తుడుగా ఈ లోకానికి వచ్చేశాడు. ఆయన గురించి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏలయనగా దేవత్వము అంటే దైవ సంబంధమైన ఆ సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం,
దేవత్వం మానవత్వంలోనికి ప్రవేశించిందని అంటున్నాం కదా. సర్వ పరిపూర్ణత, దేవుడు ఎలాగైతే సర్వ పరిపూర్ణుడై ఉన్నాడో దైవత్వంలో, అలానే యేసుక్రీస్తు వారు కూడా అంతే సర్వ పరిపూర్ణతలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన త్రిత్వంలో రెండవ వ్యక్తి. దేవుడు త్రియేకుడుగా ఉన్నాడని సార్వత్రిక సంఘం విశ్వసిస్తుంది. బైబిల్ గ్రంథం కూడా దాన్ని బోధిస్తూనే ఉంది. ఇక్కడ మనం ఆలోచిస్తుంది ఏంటంటే దైవత్వము మానవత్వంలోనికి ప్రవేశించింది. ఆయన ఎలా వచ్చాడో ఫిలిప్పీ పత్రికలో మనం ఇందాక చూసాం. ఆ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అక్కడి నుంచి మరి దైవత్వాన్ని విడిచిపెట్టి మానవత్వంలోనికి అడుగు పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఈ బ్రిడ్జిని గ్యాప్ చేయాలి. అపరిమితంలో ఉన్న దేవుని చెంతకు పరిమితిలో ఉన్న మనిషిని నడిపించాలంటే మధ్యలో ఒక వారధి కావాలి. ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి. కాబట్టి ఈ బ్రిడ్జ్ చేసే వ్యక్తి అపరిమితుడై ఉండాలి, పరిమితుడై ఉండాలి. అందుకే మరి క్రైస్తవ సంఘం, సార్వత్రిక సంఘం ఏం విశ్వసిస్తుందంటే యేసుక్రీస్తు వారు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. అలాగైతేనే మరి కనెక్ట్ చేయగలడు, దేవుని చెంతకు నడిపించగలడు. సో ఆయన కంప్లీట్ దైవత్వంలో ఉన్నాడు, కంప్లీట్ మానవత్వాన్ని కూడా కలిగి ఉండవలసి వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరిని సంధి చేయాలంటే, సమీపస్తులను చేయాలంటే, తండ్రి సన్నిధికి మనల్ని చేర్చాలంటే మరి ఈ రెండిట్లోనూ పరిపూర్ణుడై ఉండాలి మధ్య వ్యక్తి. పరిపూర్ణత, ఇంగ్లీష్ భాషలో పరిపూర్ణత లేకపోయినా చెప్పేది తెలుగులోకి అనువాదించలేడు. తెలుగు భాష మీద సంపూర్ణత లేకపోయినా ఆ ఇంగ్లీష్ భాషను కంప్లీట్గా తెలుగులోకి తర్జుమా చేయలేడు. మీడియేటర్ పరిస్థితి అదనమాట. కాబట్టి సర్వ పరిపూర్ణత అనేది మనము యేసుక్రీస్తు వారిలో దైవత్వము చూస్తున్నాము, మానవత్వాన్ని కూడా చూస్తున్నాం ప్రియులారా. డివైనిటీ ఎంటర్ ఇంటూ హ్యుమానిటీ. దేవుడు మానవుడై ఈ లోకానికి వచ్చాడని అందుకే మనం చెప్తూ ఉంటాం. క్రిస్మస్ అంటే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఏంటంటే, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటం కంటే కూడా దేవుడు మనుషులు రక్షించడానికి మానవుడై వచ్చాడు అని చెప్పటంలో ఎంతో గొప్ప అర్థం ఉంది. కాబట్టి ప్రియులారా, అది దేవుని ప్రేమ. ఆయన అగాపే ప్రేమ కొలవలేనిది. మన కోసం రిక్తుడై మానవ శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. పాప శరీర ఆకారంతో ఉండడానికి, మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దైవత్వము మానవత్వంలోనికి అడుగుపెట్టింది ప్రియులారా. ఇక్కడ యేసుక్రీస్తు వారు సంపూర్ణ మరి దైవత్వం కలిగి ఉన్నాడు అని బైబిల్ గ్రంథము చక్కగా చెప్తూ ఉంది. మనం ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, అందరం చూద్దాం. ప్రకటన గ్రంథం 4:10. యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి చాలా అపోహలు ఉన్నాయి, అపార్థాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ వచనాలకు సమాధానాలు చెప్పారు వాళ్ళు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11. ఆ 24 పెద్దల సింహాసనం ముందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి ఆ సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటమును ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ దేవుని గురించి చెప్తున్నారు భక్తుడైన యోహాను గారు. నీవే ప్రభ మహిమా ఘనత ప్రభావములు అంటే, మహిమా ఘనత ప్రభావాలు అర్హత కలిగిన వారు ఎవరంటే ఒకే ఒక్కరు దేవుడు. ఇక్కడ దేవుని ఎదుట సాగిలపడి 24 పెద్దలు అందరూ కూడా, పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తున్నట్లు, మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నట్లు వారు కిరీటాలు తీసేసినట్టు చూసాం. మరి ఇదే మహిమా ఘనత ప్రభావములను యేసుక్రీస్తు వారు కూడా ఆపాదిస్తున్నారు. చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాలు. వారు వధింపబడిన గొర్రెపిల్ల 5:12-13. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానం బలమును ఘనత మహిమయు స్తోత్రములు పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. మనం 4వ అధ్యాయం 10-11 వచనాలు ఏం చూసాం? నీవే మహిమా ఘనత ప్రభావం పొందనర్హుడు ప్రభు అని ఆ దేవుని స్తుతిస్తున్న వాళ్ళు, కీర్తిస్తున్న వాళ్ళు మరి గొర్రెపిల్ల ఎదుట కూడా ఇక్కడ సాగిలపడుతున్నారు. ఎవరి గొర్రెపిల్ల? యేసుక్రీస్తు వారు. అందుకే దైవత్రిత్వములో రెండవ వ్యక్తి యేసుక్రీస్తు వారు. దేవుడు త్రియేకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దైవత్వాన్ని అపార్థం చేసుకుంటుంది లోకం. మహిమా ఘనత ప్రభావం అందనర్హుడు నీవే అనే మాట ఇక్కడ మనము దేవునికి ఆపాదించబడింది, యేసుక్రీస్తు వారు కూడా ఆపాదించబడింది. మన సువార్తలు చదువుతుంటే కూడా ఎందరో మరి ప్రభు ఎదుట సాగిలపడి నమస్కరించారు.
మరి అప్పుడు ఆయన ఇప్పుడు ఎవరిని అభ్యంతరపరచలేదే. తోమా దేవా అన్నాడు, దేవుడా అన్నాడు, అభ్యంతరపరచలేదు. ఎందుకంటే ఆయన దైవత్రిత్వంలో రెండో వ్యక్తి. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటో, దాని భావం ఏంటో ఇప్పుడున్న మన భాషలో దానికి అర్థాలు కట్టకూడదు. దేవుని కుమారుడు అంటే అది యూదుల పరిభాషలో వాడబడిన మాట. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు అది ఏ కాల పరిమితుల్లో మాట్లాడబడిందో అర్థం చేసుకోవాలి. నేను ప్రభు చిత్తం అయితే దేవుని కుమారుడు గురించి మరి దైవజనులు ఎందరో చెప్పారు, నేను కూడా చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను, త్వరలోనే చెప్తాను. అయితే ఒక మాట ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నా. దేవుని కుమారుడు అని మీరు ఏ మాటను పట్టుకొని మాట్లాడుతున్నారో, ఆ బైబిల్లో ప్రవక్తనుంది, యూదుల రాజనుంది, మనుష్య కుమారుడనుంది, మరి ఒక వడ్రంగవాని కుమారుడు అని రాయబడింది, వాక్యం అని రాయబడింది. ఇప్పుడు ఏ మాట తీసుకుంటారు? దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టినవాడు అని అంటున్నారు. సరే, ఆ మాటకి అర్థం చెప్పేశారు. మరి మనిషి కుమారుడు అంటే, ప్రవక్త అంటే ఒక వ్యక్తి ఇన్ని 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 వ్యక్తులు అవుతారా? యూదుల రాజు ఏంటి, మళ్ళీ ప్రవక్త ఏంటి, ఇన్ని వ్యక్తులు అవుతారండి? ఎందుకు ఇన్ని నామాలు ఆపాదించబడినాయి ప్రభువుకి? బైబుల్ అలా అర్థం చేసుకోవాలి మనం. దేవుని కుమారుడు అంటే యూదుల పరిభాషలో రాయబడింది. దేవుని కుమారుడు చెప్పుకుంటున్నందుకు ఆ యూదులు యేసుక్రీస్తుని చంపాలని చూశారు. ఇప్పుడు మన దేశంలో మన దేవుని కుమారుడు అంటే ఎవరైనా మనల్ని చంపాలనుకుంటున్నారా? మనమంతా దేవుని కుమారుడు అంటే మనమంతా ఆయన పిల్లలమని భావిస్తాం. కానీ యూదుల పరిభాషలో అలా లేదు. దేవుని కుమారుడు అని చెప్తున్నందుకు యేసు వారిని చంపాలని ప్రయత్నం చేశారు. అంత తప్పే ఉందో దేవుని కుమారుడు అంటే? అక్కడే మనం ఆలోచించాలి. ప్రభు చిత్తం అయితే అది ఒకరోజు ఆలోచిద్దాం. అసలు దేవుని కుమారుడని మాట్లాడుతూ ఉంటే యూదుల పరిభాషలో వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆయన చంపాలనుకుంటున్నారు? ఎందుకు ఆయన చంపాలని ప్రయత్నం చేశారు? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు సంపూర్ణ దైవత్వాన్ని, దేవునితో సమానుడుగా దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి మానవత్వంలోనికి వచ్చేసాడు మనందరిని రక్షించడానికి. బైబిల్ గ్రంథంలో కూడా మరి ఆయన దైవత్వాన్ని గురించి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా, రోమపత్రిక 9:5, పితరులు వీరి వారు శరీరను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన అంటే యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతర స్తోత్రార్హుడై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు కూడా నిరంతర స్తోత్రార్హుడై సర్వాధికారి అయి ఉన్నాడు అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగనే తీతు రాసిన పత్రికలో కూడా పౌలు గారు చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడతారు కదా. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. దేవుడు యేసుక్రీస్తు వారు కూడా దేవుడుగా ఉన్నాడు. ఆయన కూడా దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ దీన్ని కనుక విడగొట్టే ప్రయత్నం చేశారంటే మానవాళికి రక్షణే లేదు. ఎట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు రక్షించడానికి పనికిరాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణ దైవత్వంలో ఉండాలి, మానవత్వంలో ఉండాలి. ఇలా ఉంటేనే మరి మనుషులను దేవుని చెంతకు నడిపించగలడు. చాలా మంది దీన్ని ఈ లింక్ని కనెక్షన్ తెలియక కట్ చేస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన గురించి రకరకాలుగా అపార్థం చేసుకుంటున్నారు. ఈ లింక్ని కనుక కట్ చేశారంటే మానవాళికి రక్షణ అనేది లేదు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందలేరు. ఎవరైనా యేసుక్రీస్తు దైవత్వాన్ని తీసేశారంటే వాళ్ళు ఏమాత్రము వారు విశ్వసించే యేసుని, వాళ్ళు ప్రకటించే యేసు వారిని రక్షించలేడు. చెప్తున్నాను, ఆయన సంపూర్ణ దేవుడు దైవత్వంలో ఉండాలి, సంపూర్ణ మానవత్వంలో ఉండాలి. అప్పుడే సాధ్యపడుతుంది. రక్షణ టీవీ ఛానల్లో ఒక వ్యక్తి ఈ మధ్య మాట్లాడాడు. ఆ ఛానల్లో టీవీ కార్యక్రమాలు చూస్తూ ఉంటారు, యూట్యూబ్ లింకులు ఉంటాయి కదా, చూడండి. చాలా అపార్థం చేసుకుంటున్నారు యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని. త్రిత్వం అర్థం కాకపోతే బైబిల్లో దేవుడు అర్థం చేసుకోలేము ప్రియులారా. ఆయన మరి దేవుని స్వరూపంలో ఉన్నాడట. వాక్యము దేవుడై ఉండెను. మనం యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎన్నో మాటలు రాయబడినాయి. ఎక్కడైనా నేను దేవుడు అని చెప్పుకున్నాడా అంటే అది పనికి మాలిన క్వశ్చన్ అండి. ఎక్కడైనా దేవుడు, నేను దేవుడిని ఎక్కడైనా ఎవరు చెప్పుకుంటారో, ఎందుకు చెప్పుకుంటారు అట్లా?
నేను కలెక్టర్నని బోర్డు పెట్టుకొని నేనే కలెక్టర్నని చెప్పుకొని తిరగాల్సిన లేదు. ఆయన దేవుడు అనడానికి ఆ దైవత్వ సంబంధమైన లక్షణాలు మనం చూడాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మానవత్వంలోనికి వచ్చేసారు. సంపూర్ణ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించి లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు మానవత్వంలోనికి అడుగు పెట్టాడు? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. లూకాసు వార్త 19:10. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు మనుష్య కుమారుడు అయ్యాడు? దేవుని కుమారుడు. దేవుడు ఎందుకు మనుష్య కుమారుడు అయ్యాడు? మనల్ని సంధించడానికి. దైవత్వంలో ఉన్న ఆయన ఎందుకు మానవత్వంలోనికి అడుగు పెట్టాడు? నశించిపోతున్న మానవాల్ని రక్షించడానికి. సమీపించలేని దూరాన్ని బ్రిడ్జ్ చేసి వారధిగా ఉండి మానవాళ్ళందరినీ దేవుని చెంతకు నడిపించడానికి యేసుక్రీస్తు వారు మార్గం. మనందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఆయన మరి దైవత్వంలో ఉండి సర్వ పరిపూర్ణతలో మరి దేవునితో పాటు ఆ సమీపించరాని తేజస్సులో ఉన్న యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రిక్తుడై మానవ శరీరాన్ని ధరించుకొని రావటం జరిగింది ప్రియులారా. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ఆయన శరీరుడిగా సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. దేవాను నా కొరకు ఒక శరీరం అమర్చితివి. మాటలు ఎందుకు ప్రత్యేకంగా రాయబడుతున్నాయి? అది మనం గమనించాలి ప్రియులారా. దైవత్వంలో రెండో వ్యక్తి యేసుక్రీస్తు వారు. కాబట్టి రెండో విషయం ఏంటంటే దైవత్వం మానవత్వం అవటం ఎంత అద్భుతమైన పరిణామం. ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే మన జీవితకాలం అంతా. ఆయన అగాపే ప్రేమను మనం కొలవలేనిది ప్రియులారా. ఎంతగా మనల్ని ప్రేమించాడు. ఆ పరిమితిని కాదనుకొని, ఆ అపరిమితాన్ని కాదనుకొని, మరి దైవత్వాన్ని కాదనుకొని దాసుడై రిక్తుడై మనల్ని సమీపించాడు. మనం సమీపించలేని పరిస్థితిలోనికి తీసుకెళ్ళడానికి ఆయన మనకు సమీపస్తుడయ్యాడు. దట్ ఈజ్ క్రిస్మస్. అది ప్రియులారా మనం ఆలోచించవలసింది. ఇక చివరిగా ప్రాముఖ్యమైన విషయము ముగిస్తాను. నిత్యత్వము కాలములోనికి వచ్చింది. ఎటర్నిటీ ఎంటర్డ్ ఇంటూ టైం. నిత్యత్వం అంటే కాలానికి బయట ఉండేది. ఆది అంతము లేనిది నిత్యత్వం. మనకు ఆది అంతం ఉంది, మానవులకు ఆది అంతం ఉంది. కానీ దేవుడికి ఆది అంతం లేదు. ఆయన నిత్యత్వములో ఉన్నాడు. కాబట్టి ఆది అంతము లేని ఆయన, కాలానికి సంబంధం లేని ఆయన కాలంలో కాలు పెట్టేసరికి కాలం రెండు భాగాలైంది దెబ్బకి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. కాలాతీతుడు కాలంలో కాలు పెడితే ఏమైంది? కాలం రెండు భాగాలైంది. కాలం విభజించబడింది. కాలం కొలవబడుతుంది ఇప్పుడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి గురించి మరి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రవచనాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇన్ని పేర్లండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఇక్కడ పేర్లు పెట్టబడినాయి అంతేనంటున్నారండి. బలవంతుడైన దేవుడు అంటే ఎందును బట్టి? నామంలో ఏం దాగి ఉంది? యేసునామాన తప్ప ఎవరికి రక్షణ లేదనంటే పేరు ఇది దేన్ని తెలియచేస్తుంది? వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. నామము ఒక వ్యక్తిని తెలియచేస్తుంది. ఇక్కడ బలవంతుడైన దేవుడు అంటే ఊరికి పేరు పెట్టబడిన అర్థమా? కాదు. అది వ్యక్తిత్వాన్ని. బలవంతుడైన దేవుడు అంటే ఆయన రక్షించగలిగిన దేవుడు. నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ మనం అది చూస్తూ ఉన్నాం పిల్లలారా. అంటే నిత్యుడగు తండ్రి అని ఈ నామము యేసుక్రీస్తు వారికి కూడా ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? యేసువారిలో నెరవేరింది. అలాగనే మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం ఒక మాట చూస్తే, మీకా గ్రంథం 5:2లో
బెత్లెహేము ఎఫ్రాత యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబో నీలో నుండి వచ్చును. ఇక్కడ చూడండి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ ప్రవచనం యేసుక్రీస్తు వారిది. పురాతన కాలం మొదలుకొని ఆయన శాశ్వత కాలం ప్రత్యక్షం అవుతున్నాడు, అంటే ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడట. ఒకరోజు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించుకుంటూ నన్ను చూడాలని అబ్రహాము కూడా ఎదురు చూశాడని చెప్పగానే అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు ప్రియులారా. ఎక్కడది? యోహాను సువార్త 8వ అధ్యాయము 56 నుంచి 58. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. 8వ అధ్యాయం యోహాను సువార్త 56 నుంచి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరాలైన లేవే, నువ్వు అబ్రహాము చూచితివని అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి మాటలు? అబ్రహాముకు ముందే ఉన్నాడా? ఇప్పుడు ఈయన దేవుని కుమారుడని, దేవుని పుట్టాడని, దేవుని కుమారుడని అంటే ఈ వాక్యాలన్నీ చింపబడేయాలా? మరి అబ్రహాముకు ముందున్నవాడు ఎలా అవుతాడు మనుష్య కుమారుడు? మనుషుడు ఎలా అవుతాడు దేవుని కుమారుడు అంటే అర్థం? చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని కట్ చేస్తే. బైబిల్ అలా బోధించట్లేదు ప్రియులారా. అబ్రహాము పుట్టక ముందే ఆయన ఉన్నాడట. అంత మాత్రమే కాదు, అబ్రహాముకు ముందు నోవాహు కాలంలో కూడా ఉన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు 3వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20. ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడంటే యేసుక్రీస్తు వారు. ఆయన పురాతన కాలం మొదలుకొని మరి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను. చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు వారు సంపూర్ణ దైవత్వంలో ఉన్నాడు. ఆయన దైవత్రిత్వంలో రెండో వ్యక్తి కాబట్టే ఈ ప్రవచనాలన్నీ మనం చదవగలుగుతున్నాం, ఆపాదించగలం, అర్థం చేసుకోలేం. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన నిత్యుడైన యేసుక్రీస్తు వారు కాలంలోనికి వచ్చేసాడు. ఎందుకోసం? మన కోసం. ఆయన సర్వాధికారం పొంది ఉన్నాడు. ఆయన మరి పునరుద్ధానుడై ఆరోహణమై తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మనకు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో భూలోకం పరలోకం సమస్తమును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా 1 పేతురు 3:22 చూడండి. ఆయన పరలోకముకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని చూస్తున్నాం. సమస్తం మీద అధికారాన్ని పొంది ఉన్నాడట. ఎవరైనా? కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడు, త్రిత్వంలో రెండో వ్యక్తి. నిత్యుడైన ఆయన కాలంలోనికి ఎంటర్ అయ్యాడు, కాలంలోనికి వచ్చేసాడు. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం కదండి. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనము యేసుక్రీస్తు వారి ముందు సాగిలపడి ఆయన మనం ఆరాధించక తప్పదు. మరలా ఒకసారి బ్రీఫ్ అవుట్ చేస్తే, మొదటి విషయం మనం ఆలోచించింది ఏంటంటే, అపరిమితంలో ఉన్న దేవుడు పరిమితిలోనికి అడుగు పెట్టాడు. ఇన్ఫైనైట్ ఎంటర్డ్ ఇంటూ ఫైనైట్. సమీపించలేని మనందరినీ దేవునికి సమీపించడానికి వారధిల మధ్యలో మన కోసం వచ్చాడు. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడయ్యాడు. దైవత్వం మానవత్వంలోకి అడుగు పెట్టింది. తర్వాత విషయంగా మనం ఆలోచించే రెండో విషయం, దైవత్వం మానవత్వంలోనికి ప్రవేశించింది. డివైనిటీ ఎంటర్డ్ ఇంటూ హ్యుమానిటీ. దేవుని అగాపే ప్రేమ మనకు వెల్లడైంది. చివరగా నిత్యత్వము, నిత్యుడైన దేవుడు కాలంలోనికి అడుగుపెట్టాడు. అది కూడా మన కోసమే. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఈరోజు మనకు అర్థం కావాలి. ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
నిజముగా ఆయన దైవ కుమారుడే అని ఆనాడు వాళ్ళంతా ఎలా సాగిలపడి ఆయన ఆరాధించారో, ఈరోజు మనం కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న మనము ప్రభు ముందు సాగిలపడి ఆ అగాపే ప్రేమను మనకు చూపించిన దేవుణ్ణి మనం స్తుతిద్దాం, కీర్తిద్దాం, ఆరాధిద్దాం. ప్రార్థన.